అభిరుచి మీ అభిరుచి. నమస్తే. ఎంటీఆర్ మసాలా అభిరుచికి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు నోరూరించి 4 వంటలు, వాటిలోని పోషక విలువలు, అందమైన కార్వింగ్స్, అలాగే మీకు ఉపయోగపడే చిట్కాలతో మీ ముందుకు వస్తుంది మీ ఎంటీఆర్ మసాలా అభిరుచి. అలాగే ఈ రోజు కూడా కొత్త కొత్త వంటకాలతో సిద్ధంగా ఉంది. అవేంటో చూద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. వంటలు పిండి వంటల్లో ఈరోజు ఎవరు ఏ వంట కోరారో చూద్దామా? హాయ్ రాజు గారు, బాగున్నారా? ఈరోజు ఎవరు ఏ వంట కోరారో చూద్దామా? ఓకే. విజయనగరం నుండి శాంతి గారు స్ప్రౌట్స్ మసాలా ఏదన్నా కాంబినేషన్ లో చేసి చూపిస్తారని చెప్పేసి కోరారు. స్ప్రౌట్స్ తో కాంబినేషన్ లో మసాలా కర్రీ. ఆలూ స్ప్రౌట్స్ మసాలానా? చాలా బాగుంది. వావ్. ఓకే, ఆలూ స్ప్రౌట్స్ మసాలాకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆలూ స్ప్రౌట్స్ మసాలాకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంప ముక్కలు 1 కప్పు, మొలకెత్తిన పెసలు 1 కప్పు, టమాటా పేస్ట్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూను, గరం మసాలా 1 టీ స్పూను, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసారుగా. ఓకే రాజు గారు, ఫస్ట్ ఏం చేయాలి? స్టవ్ ఆన్ చేసుకోవాలి. ముందుగా ఆయిల్. ఆలూ స్ప్రౌట్స్ మసాలా. వావ్. నార్మల్ గా మనం చాట్ లో ఇలాంటి వాటిలో మనం ఈ కాంబినేషన్ చూస్తూ ఉంటాం. సో ఇక్కడ కర్రీలో చూస్తున్నాం. ఉల్లిపాయ ముక్కలు ముందుగా. ఓకే. అలాగే పచ్చిమిరపకాయలు. సో మసాలా అన్నారు కాబట్టి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగానే వేసుకుంటున్నాను. ఓకే. సో నార్మల్ గా స్ప్రౌట్స్ అనేది అన్ని వెజిటబుల్స్ కి సూట్ అవ్వండి? లేదండి, సో కొన్ని రకాల వాటికి అవి కరెక్ట్గా సరిపోతాయి. ఆలూకి, ఇంకా ఆలు, తర్వాత గోబీతో చేసుకోవచ్చు, గోబీ అండ్ స్ప్రౌట్స్, పాలక్తో, క్యాప్సికమ్తో కూడా సరిపోతుంది. ఓకే ఓకే. సో అన్నిటి కూడా సూట్ పర్టికులర్గా కొన్ని వెజిటబుల్స్ అయితే ఉన్నాయి, దానికి మాత్రమే బాగుంటాయి అంటే. అవునండి. ఓకే. సో ఇది రోటీకి అయితే బాగుంటుంది అనుకుంటాను కదండి కర్రీ? ఎస్ అండి, రోటీకి చాలా బాగుంటుంది. రోటీకి చాలా బాగుంటుంది, అంటే రైస్తో కూడా తీసుకోవచ్చు. సో నార్మల్గా కర్రీస్ తినేవాళ్ళు ఉంటే హ్యాపీగా అలా కూడా తినేయచ్చు. సో అప్పుడు కొంచెం మసాలా క్వాంటిటీ అనేది కొంచెం తగ్గించుకొని డైరెక్ట్ తీసేసుకోవచ్చు. సో ఇప్పుడు స్ప్రౌట్స్ అండి, ఇక్కడ పెసలు వాడుతున్నాం. ఓకే. కావాల్స్తే మిక్స్డ్ స్ప్రౌట్స్ కూడా వాడుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఓన్లీ పెసలు మాత్రమే యూజ్ చేస్తున్నారా? అవునండి. ఓకే. సో అలాగే రుచికి సరిపడా ఉప్పు, కర్రీకి సరిపడా మొత్తం ఇక్కడ వేసుకుంటున్నాం. కొద్దిగా కారం. ఓకే. కొంచెం పసుపు. సో ఇక్కడ మసాలా అన్నారు కాబట్టి ఎలాంటి మసాలా యూజ్ చేస్తున్నారు? సో ఇక్కడ గరం మసాలా పొడి యూజ్ చేస్తాం. గరం మసాలా పొడి. సో గ్రేవీ బేస్ వచ్చేసి టొమాటో. సో దీనికి టొమాటో బేస్ అయితే బాగుంటుందంట. బాగుంటుంది. ఓకే. సో ఇక్కడ మనకి పెసలు కొంచెం మనకి అవి పచ్చివాసన పోయి కొంచెం వేగాలి. అవునండి. ఓకే, మరి ఆలోపు ఒక చిట్కా చూద్దామా? ఓకే అండి, మరి వేగేలోపు మీకోసం ఒక చిన్న చిట్కా. మీకోసం మొదటి చిట్కా. పర్ఫ్యూమ్ బాటిల్స్ ని ఎక్కువగా కాంతి ఉన్న ప్రదేశంలో ఉంచినట్లయితే వాటి స్మెల్ తగ్గిపోతుంది. కాబట్టి వీలైనంత వరకు చీకటి ప్రదేశంలో ఉంచితే పర్ఫ్యూమ్ బాటిల్స్ ఎప్పటికీ చక్కటి స్మెల్ తో బాగుంటాయి. చిట్కా చూసాం కదా. ఓకే అండి, కొంచెం దగ్గరకు వచ్చేసాయి కదా. సో దీంట్లో ఇప్పుడు టమాటో ప్యూరీ. ఓకే. లేదు, ఇక్కడ మనకి గ్రేవీ ఇలా బేసిన్ లేకుండా నార్మల్ గా మనం అలా డ్రైగా కూడా తీసేసుకోవచ్చండి. చేసుకోవచ్చండి. ఓకే. సో గ్రేవీ కాకుండా మనకు కొంచెం అలా మీరు చెప్పినట్టుగా కొంచెం డ్రైగా కావాల్స్తే అప్పుడు ఇలా టమాటో పేస్ట్ లా కాకుండా చిన్న చిన్నగా టమాటో ముక్కలు కట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. సో బేస్ కాకుండా టమాటో ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఓకే. అంటే కొంచెం గ్రేవీ రావాలి కాబట్టి నేను ప్యూరీ చేశాను, టమాటో పేస్ట్ లా చేసుకొని ఇక్కడ వేసుకుంటున్నాను. కావాలంటే ఇందాక మీరు చేసిన అంటే టొమాటో ప్యూరీ వేయకముందు ఏదైతే ఉందో సేమ్ అది మనం స్నాక్ లో కూడా తీసేసుకోవచ్చు కదండి. తీసేసుకోవచ్చు అండి.
సో నార్మల్ గా స్ప్రౌట్స్ డైలీ ఒక కప్ అన్న తీసుకోవాలి అని చెప్పేసి అంటుంటారు కదా, అలా కాకపోతే హ్యాపీగా ఇలా కూడా చేసుకుని తినవచ్చు. ఇలా కర్రీస్లలో కానీ కొంచెం లైట్ గా వేపుడులో. ఎస్. ఓకే. సో ఇప్పుడు బంగాళదుంప ముక్కలు ఆల్రెడీ ఉడికించి చక్కగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసి వేసారు. అవునండి. ఓకే. ఇది కావాలంటే ఇలా పెద్ద ముక్కలుగా కూడా చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసేసుకోవచ్చు కదా. చాయిస్ అండి. అంటే కొద్దిమంది కొంచెం పెద్దగా ఉంటాయి ఇష్టం, కొద్దిమందికి మీడియంగా, కొద్దిమంది చిన్న చిన్నగా కట్ చేసుకుంటారు. వాళ్ళ చాయిస్ బట్టి ఇలాగనే చేసుకుంటారు. ఓకే. గరం మసాలా పొడి. సో దీనికి రకరకాలుగా చేసుకుంటుంటారు గరం మసాలా పొడి. సో ఇక్కడ నేను చేసింది ఏంటంటే యాలకులు, షాజీరా, లవంగాలు, చెక్క, కొద్దిమంది ధనియాలు కూడా కలుపుతారు, కొద్దిమంది జీలకర్ర కలుపుతారు. సో అది వాళ్ళ ఇష్టం. నెక్స్ట్ ఇది ధనియాల పొడి. ధనియాల పొడి. ఓకే. ఓకే అండి. సో ఇక్కడ అంటే చాలా మంది కూడా బంగాళదుంప చెక్కు తీసేసి అవును ఉడికిచ్చేసుకొని లేదా అలా డైరెక్ట్ గా చేసేస్తుంటారు. సో అలా కాకుండా చెక్కుతో పాటుగా అంటే తొక్కుతో పాటుగా వేసుకుంటే టేస్ట్ కూడా బాగా వస్తుంది. ఓకే. కొంచెం హెల్త్ పరంగా కూడా మంచిది. సాధన గారు కూడా చెప్తూ ఉంటారు ఆలు అనేది తొక్క తీసేసి కాకుండా నీట్ గా వాష్ చేసి తొక్కతోనే వండుకోవాలి అని చెప్పేసి. అవునండి. అండ్ స్కిన్ కి కూడా చాలా మంచిదంట అపీల్. ఓకే. కొద్దిగా వాటర్ వేస్తున్నాను. ఓకే. కొద్దిగా ఉడకాలి. ఎస్. మనకు అలా గ్రేవీ లానే కావాలి కాబట్టి కొంచెం ఉడికితే సరిపోతుంది. అవునండి. సో అక్కడ కొత్తిమీరతో పాటు ఇంకోటి పుదీనా కూడా కనిపిస్తుంది. పుదీనా కూడా వేస్తారా ఇందులో? కొంచెం డిఫరెంట్ గా వస్తుంది టేస్ట్. సో ఫ్లేవర్ బాగుంటుంది అంటారా? కొత్తిమీర మసాలా అన్నందుకు కొంచెం పుదీనా. సో ఎప్పుడు కూడా ఒకే రకమైన మసాలాలు వేసుకుంటుంటే కూడా సేమ్ టేస్ట్ ఉంటుంది కదా. సో కొంచెం డిఫరెంట్ గా అంటే మనం అలా మార్చుకుంటూ పోతూ ఉంటే మసాలా కూడా. నార్మల్ గా మసాలా కర్రీ అనగానే నిజంగానే మీరు అన్నట్టు ధనియాల పొడి, గరం మసాలా ఇలాంటివన్నీ వేస్తూ ఉంటారు. సో కొంచెం డిఫరెంట్ టేస్ట్ రావాలంటే ఇలాంటివి కూడా వేస్తూ ఉంటారు. అప్పుడు కొంచెం చేంజింగ్ చేస్తాం. కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా. ఓకే అండి. ఓకే. సో డిష్ రెడీ అయిపోయింది. వావ్. సో ఈ స్ప్రౌట్స్ తో పాటు ఆలు తినలేమనుకునే వాళ్ళు, అంటే కొంతమందికి ఆలు తినకూడదు అది అని చెప్తుంటారు కదా, అలాంటి వాళ్ళు గోబీతో ట్రై చేయొచ్చు, గోపుతో. ఓకే. ఫైనల్ గా పైనుంచి కొత్తిమీర, పుదీనా పొడి. అంటే మన చాయిస్ ఇది. ఇక్కడ చాలా ఫాస్ట్ గా దిగిపోతుంది. ఓకే. ఆలు స్ప్రౌట్స్ మసాలా రెడీ. వావ్, వేడివేడిగా ఆలు స్ప్రౌట్స్ మసాలా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. ఆలు స్ప్రౌట్స్ మసాలా తయారు చేయు విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో మొలకెత్తిన పెసలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగాక టొమాటో పేస్ట్ వేసి ఉడకనివ్వాలి. ఇందులో ఉడికించిన బంగాళదుంప ముక్కలు, గరం మసాలా, ధనియాల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీర, పుదీనా వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే ఆలు స్ప్రౌట్స్ మసాలా రెడీ. ఆలు స్ప్రౌట్స్ మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. రాజు గారు టేస్ట్ చేద్దామా? ఓకే అండి. వావ్, చాలా 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 టేస్టీగా ఉందండి. కమ్మగా అనిపోయాను, కాకపోతే కొంచెం కారంగానే ఉంది, కానీ చాలా టేస్టీగా ఉంది. ఆలు అండ్ స్ప్రౌట్స్ రెండు కలిపి తిన్నాను, సూపర్ గా ఉందండి. ఇది రోటీస్కి అయితే చాలా బాగుంటుంది టేస్ట్. అవునండి. అండ్ మీరు వేసిన మసాలాస్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. ధనియాల పొడి అండ్ గరం మసాలా. వావ్, చాలా సింపుల్ గా నీట్ గా చాలా టేస్టీగా ఉంది. చాలా బాగుంది. వావ్, ఆలు స్ప్రౌట్స్ మసాలా చాలా టేస్టీగా ఉందండి. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం ఒక మంచి వంటింటి చిట్కా. ప్రెషర్ కుక్కర్లోని గ్యాస్ కట్స్ని వారానికి ఒక్కసారైనా ఫ్రిడ్జ్లో కొద్దిసేపు ఉంచి తీసినట్లయితే గ్యాస్ కట్స్ ఎక్కువ కాలం పనిచేస్తాయి. ఆలు స్ప్రౌట్స్ మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మరి మీరు కూడా మీకు నచ్చిన వంట మా చెఫ్ చేసి చూపించాలంటే వెంటనే మాకు మెయిల్ చేయండి. మా మెయిల్ ఐడి abhiruchi@etv.co.in. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. మంచి ఆహారం, మంచి ఆరోగ్యం. ఈ రోజు మనం గుడ్ ఫుడ్ లో ఒక డిఫరెంట్ శాండ్విచ్ చూడబోతున్నాం. నార్మల్ గా అయితే మనం వెజిటేబుల్స్ తో ఇలా చూస్తుంటాం, కాకపోతే ఈరోజు స్పెషల్ గా దాల్ తో చూస్తున్నాం.
దాల్ శాండ్విచ్. మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో షెఫ్ రాజు గారిని అడిగి తెలుసుకుందామా? రాజు గారు, ఈ రోజు మీరు గుడ్ ఫుడ్ లో దాల్ శాండ్విచ్ చేయబోతున్నారు. నార్మల్ గా శాండ్విచ్ అనగానే మనకి ఎక్కువగా వెజిటబుల్స్ ఇలాంటివి గుర్తొస్తూ ఉంటాయి. దాల్ అనేది నాకు తెలిసి ఇప్పటి వరకు ఎక్కడ వినలేదు. అలా కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి ఇప్పుడు మీరు చెప్తేనే ఐడియా వస్తుంది అనమాట. అంటే బాగుంటుంది, అంటే కొంచెం డిఫరెంట్, కొంచెం డిఫరెంట్ వెజిటబుల్స్ లేదా అంటే మామూలుగా బాయిల్డ్ ఎగ్ తో కానీ అలా చేస్తూ ఉంటారు కదా. ఈవెన్ ఫ్రూట్స్ తో కూడా చేస్తారు, కానీ దాల్ అనేది కొత్తగా ఉంది. దాల్ అంటే ఇక్కడ మీరు ఏ దాల్ యూస్ చేస్తున్నారు? ఇక్కడ పెసరపప్పు యూస్ చేస్తారు. పెసరపప్పు, వావ్, అంటే కొంచెం కమ్మగా వస్తుంది కదా. అవును, చాలా బాగుంది. సో ఈ బ్రెడ్ తీపికి అది కూడా కమ్మదనం రెండు యాడ్ ఇంకా బాగుంటుంది. ఓకే, మరి దాల్ శాండ్విచ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. దాల్ శాండ్విచ్ కి కావాల్సిన పదార్థాలు: బ్రౌన్ బ్రెడ్ స్లైస్లు 4, నానబెట్టిన పెసరపప్పు అరకప్పు, ఉడికించిన బంగాళదుంపలు 2, ఉప్పు తగినంత, తరిగిన అల్లం 1 టీ స్పూను, జీలకర్ర పొడి 1 టీ స్పూను, కొత్తిమీర కొద్దిగా, చాట్ మసాలా 1 టీ స్పూను, నిమ్మరసం 1 టీ స్పూను, వెన్న 1 టేబుల్ స్పూను, నూనె 1 టేబుల్ స్పూను, తరిగిన పచ్చిమిరపకాయలు 2. రాజుగారు స్టార్ట్ చేద్దామా? దాల్ శాండ్విచ్ కొంచెం కొత్తగా డిఫరెంట్ గా బ్రెడ్ స్లైస్ లకు వెన్న రాసేసి ఓకే రెండు వైపులా కాల్చుకోవాలి. ఓకే, సో సేమ్ మనం శాండ్విచ్ చేసుకునే ప్రాసెస్ ఏనండి? ఎస్. సో హ్యాపీగా ఇలా అయితే ఫుల్ మీల్ మనం బాక్స్ లో కూడా పెట్టుకుని వెళ్ళిపోవచ్చండి. చాలా బాగుంది. ఇక్కడ మీరు పెసరపప్పుతో చేస్తున్నారు, కావాలంటే కందిపప్పు ఇవి కూడా యూస్ చేసుకోవచ్చా? వాటితో అంత బాగుంది. టేస్ట్ బాగోదా? బాగుంది. ఓకే, సో ఇక్కడ తీసుకోవడం మీరు బ్రౌన్ బ్రెడ్ కూడా తీసుకున్నారు. సో బ్రౌన్ బ్రెడ్ తోనే బాగుంటుందా, మిల్క్ బ్రెడ్ కూడా యూస్ చేసుకోవచ్చా? మామూలు బ్రెడ్ కూడా మనం తీసుకోవచ్చు. శాండ్విచ్ బ్రెడ్స్ కానీ లేకపోతే మిల్క్ బ్రెడ్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. సో ఇవి రెండు వైపులా ఇలా కాల్చుకోవాలి. ఓకే, మీరు ఇక్కడ బటర్ యూస్ చేస్తున్నారు కదా, కావాలంటే ఘీ కూడా యూస్ చేసుకొని చేసుకోవచ్చు కదండి. అంటే పెసరపప్పు ఘీ అండ్ ఇది కాంబినేషన్ ఘీ కూడా బాగుంటుంది. పెసరపప్పుకి ఘీ అనేది చాలా బాగుంటుంది కదా, అందుకని. సో ఇది ఇటువైపు మార్చేస్తానండి, మిగతా ప్రాసెస్ కూడా చేస్తాను. సో ఇవి ఇక్కడ నేను కాలుస్తూ ఉంటాను. కొద్దిగా వేగిన తర్వాత పక్కన తీసేసి పెట్టేస్తాను. ఆల్మోస్ట్ అయిపోయిందండి ఇది. తీసేయచ్చు. సో కొద్దిగా నూనె వేసుకొని ఓకే, దీంట్లో ముందుగా అల్లం. ఓకే, సో అల్లం వింటర్ సీజన్ అని చెప్పేసి వేసారా, లేకపోతే ఈ కాంబినేషన్ కి బాగుంటుంది? అంటే పెసరపప్పు బాగుంటుంది. అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు. ఓకే, సో ఇక్కడ వేరే కారం ఏం యూస్ చేయట్లేదు, కేవలం పచ్చిమిరపకాయలు. ఓకే, సో దీంట్లో నానబెట్టిన పెసరపప్పు. ఎంతసేపు నానబెట్టారండి ఇది పెసరపప్పు? గంట సేపు సరిపోతుంది. 1 అవర్. ఓకే, సో ఇక్కడ పెసరపప్పుకి ఆలు ఏమైనా యూస్ చేసుకోవచ్చా కాంబినేషన్? పెసరపప్పుకి ఆలు. సో ఇక్కడ మనం బేస్ బంగాళదుంపనే వాడుతున్నాం. ఓకే, అక్కడ మ్యాష్ చేసి పెట్టారు. అవును, అంటే పెసరపప్పు మనకు స్ప్రెడ్ విడిపోతూ ఉంటుంది కాబట్టి పడిపోతూ ఉంటుంది. కాబట్టి కంపల్సరీ బేస్ మనం బంగాళదుంప యూజ్ చేస్తాం. ఓకే, సో ఇది కాస్త వేగాలండి మనకు. అవునా? మరొక చిట్కా చూద్దాం. ఓకే అండి, మరి మీ అందరి కోసం చిన్న చిట్కా. వెన్న కాచేటప్పుడు అందులో ఒక 4-5 మునగాకులు వేసి కాచినట్లయితే నెయ్యి మరింత రుచిగా వస్తుంది. అలాగే నెయ్యి ఎక్కువ కాలం పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది. చిట్కా చూసారుగా. ఓకే, ఇక్కడ పెసరపప్పు కూడా పచ్చివాసన పోయి చక్కగా వేగిపోయింది. సో ఇప్పుడు దీంట్లో మనం ఉడికించి మెదుపుకున్న బంగాళదుంప. ఓకే, సో బంగాళదుంప మనకి టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ బైండింగ్ కి కూడా బాగుంటుంది. సో మన పెసరపప్పు విడిపోకుండా ఒకే స్టిక్ అయి ఉంటుంది. సో దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు. ఓకే, కొద్దిగా జీలకర్ర పొడి. ఓకే, కొద్దిగా చాట్ మసాలా. ఓకే, కొత్తిమీర. సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి ఓకే, ఆల్రెడీ బంగాళదుంప ఉడికించి మెదిపిందే కాబట్టి మనకు ఫ్రై అవ్వక్కర్లా. కొద్దిగా నిమ్మరసం అండి. ఓకే, సో ఇదంతా బాగా కలిపేసుకోవాలి. ఓకే, సో ఈవినింగ్ టైంలో కానివ్వండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానివ్వండి, ఇది ఇచ్చేస్తే హ్యాపీగా మనకి టిఫిన్ ఈవినింగ్ స్నాక్ కూడా అయిపోతుంది కంప్లీట్గా.
పిల్లలకు అంటే స్నాక్ బ్రేక్ లాంటి వాటికి కూడా మనం ఇది బాక్స్ చేసి పంపించవచ్చు. చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు ఏం చేయాలని. సో హ్యాపీ ఇలాంటి చిన్న చిన్న నోట్ చేసుకున్నట్టయితే మనకి మార్నింగ్ టైంలో ఈజీగా ఉంటుంది చేయడం కూడా. ఎస్. సో ఇప్పుడు వీటిని మనం ముందుగా వేయించి పెట్టేసుకున్నాం కదా బ్రెడ్ స్లైసెస్ చాపింగ్ బోర్డ్. ఎస్. సో ఇప్పుడు ఈ మిశ్రమం దాన్ని స్ప్రెడ్ చేసి ఇంకో బ్రెడ్ స్లైస్ పెట్టేస్తే కంప్లీట్ కదండి. అంతే. సో చాట్ మసాలా వేసారు చక్కగా ఈవినింగ్ స్నాక్ లా ఉంటుందని చెప్పేసి అండి. అవునండి, కొంచెం అంటే చట్పటాగా ఉంటే బాగుంటుంది. ఓకే. సో ఇలా మనకి ఎన్ని కావాల్సిందని మనం రెడీ చేసుకోవాలి. ఓకే. సో వీటిని మనం కావాల్సిన షేప్ లో కట్ చేసుకుని, సో కొద్దిమందికి అంచులు కట్ చేస్తే ఇష్టం, కొద్దిమందికి అలాగే తీసుకోవడం కూడా ఇష్టం. సో మన ఇష్టం ఎలా కావాల్సి అలా. ఓకే. సో మనకి ఆ బ్రెడ్ షేప్ ఏం షేప్ లో ఉంది కాబట్టి మనం కట్ చేసుకోవడం అలా కట్ చేసుకున్నాం. అవును. ఓకే, దాల్ శాండ్విచ్ రెడీ. వావ్, సూపర్. చాలా ఫాస్ట్గా ఈజీగా అయిపోయింది. నాకు తెలిసి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనుకుంటాను. ఓకే, మరి ఇప్పుడు మా కర్రీని టేస్ట్ చూపిస్తారా? సింపుల్ గా చేస్తున్నాను, కొంచెం ఫన్నీగా సింపుల్ గా. ఓకే, కీర కూడా తీసుకున్నారు. అంటే మనం మామూలుగా శాండ్విచ్ ఎలా అనుకున్నాక చిన్న పిల్లలకి ఎలా చేయడానికి. సో దీంట్లో ఏంటంటే చిన్న సైజ్ శాండిల్ టైప్ లో చేస్తున్నాను. ఓకే, వావ్. అంటే ఒక దాంట్లో మనకు అందుకే షేప్ కూడా కొంచెం అలా కొంచెం ఇలా అక్కడ కొంచెం లావుగా కొంచెం ఇలా చిన్నగా అయిపోయింది కదా. ఇలాంటి పిల్లలు బాగా అట్రాక్ట్ అవుతున్నారని మరి కీ చైన్స్ మీద, ఎరేజర్స్ మీద ఇలా వచ్చేస్తున్నాయి షార్ప్నెస్. ఓకే. సో ఇక్కడ పైన కప్లా వస్తుంది కదండి శాండిల్స్ కి. అలాగే ఇక్కడ ఫింగర్ కి. ఓకే. ఓకే. సో ఇది ఇక్కడ నుంచి మనం పీస్ కట్ చేసి తీసేస్తాం. తర్వాత ఈ పార్ట్ వదిలేసి మిగతా మొత్తం తీసేసి ఓకే. సో ఇలా రెండోది కూడా సేమ్ మనం అలాగే రెడీ చేస్తాం. సింపుల్ గా బాగుంది. సో రెండు ఒకే సైజులో ఉండేట్టు చూసుకోవాలి. ఇది కొంచెం ఈజీగా ఉంది. చాలా ఈజీ, అంటే కొంచెం ఆ షేప్ లో మనం కట్ చేసుకుంటే, కాకపోతే మనకి కార్వింగ్ నైఫ్ ఉంటే కనుక ఈజీగా చేసుకోవచ్చు. మనం కీరా తీసుకున్నప్పుడు కూడా కరెక్ట్ ఆ షేప్ లో ఉన్నది కొంచెం తీసుకోవాలి, సెలెక్ట్ చేసి. నార్మల్ మన కీరా కూడా ఎక్కువ శాతం అలాగే వస్తూ ఉంటాయి కూడా, చాలా తక్కువ కరెక్ట్ షేప్ లో ఉండేవి. ఓకే. సో హ్యాపీగా శాండ్విచ్ తిని కీర కూడా తినేయచ్చు. ఓ సూపర్. ఓకే. ఎస్, వావ్. చక్కటి కార్వింగ్ తో పాటు దాల్ శాండ్విచ్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. దాల్ శాండ్విచ్ తయారు చేయే విధానం: ముందుగా బ్రెడ్ స్లైస్ లకు వెన్న రాసి పెనంపై ఉంచి రెండు వైపులా కాల్చుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, నానబెట్టిన పెసరపప్పు వేసి వేయించాలి. ఉడికించిన బంగాళదుంపను మెదిపి దీనిలో వేసి ఉప్పు, జీలకర్ర పొడి, చాట్ మసాలా, కొత్తిమీర, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని రెండేసి బ్రెడ్ స్లైస్ల మధ్యలో ఉంచి మధ్యకు కట్ చేసి సర్వ్ చేసుకుంటే దాల్ శాండ్విచ్ రెడీ. దాల్ శాండ్విచ్ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. నేను టేస్ట్ చూసి టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను. రాజు గారు, టేస్ట్ చేద్దామా? ఓకే. వావ్,
చాలా కమ్మగా ఉందండి. ఈ బ్రెడ్ చాలా సాఫ్ట్ గా లోపల ఆలు అండ్ దానికి తోడు కొంచెం పలుకులుగానే ఉంది, కానీ అలా నములుతుంటేనే చాలా టేస్టీగా ఉంది. సో ఇది పిల్లలకు కనుక ఇస్తే బాక్సెస్ ఖాళీ చేసి తీసుకొస్తారు ఇంటికి, అంత టేస్టీగా ఉంది. వావ్, దాల్ శాండ్విచ్ కొత్త వెరైటీ, చాలా టేస్టీగా ఉంది. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, మీ పిల్లల బాక్సెస్కి చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. చలికాలంలో చాలా మందికి చర్మం పగిలిపోతూ ఉంటుంది. ముఖ్యంగా అరచేతిలో చర్మం పగలడంతో పాటు చర్మం లేచినట్టు కూడా ఉంటుంది కదా. సో అలాంటప్పుడు బంగాళదుంపని ఉడికించిన నీళ్లలో అరచేతుల్ని కొద్దిసేపు ఉంచినట్లయితే చర్మం పగలకుండా స్మూత్ గా ఉంటుంది. మరి ఇప్పుడు ఊరించే వంటలో ఎలాంటి మంచి మంచి వంటకాలు రాబోతున్నాయో చూసేద్దామా? ఊరించే వంటలో మంచి మంచి వంటలు చేయడానికి మా ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. హాయ్ అండి. హాయ్, మీ పేరు? నా పేరు లక్ష్మి. లక్ష్మి లక్ష్మి గారు ఎక్కడ నుంచి వచ్చారు? మియాపూర్ నుంచి. మియాపూర్ నుంచి. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫా? ఓకే. వంటలు బాగా చేస్తూ ఉంటారా? వంటలు చేస్తూ ఉంటాను, టీవీ బాగా ఫాలో అవుతూ ఉంటాను. అవునా? చేయగా అసలు వదలట్లేదు. మీతో కలవడమే థ్రిల్లింగ్ ఉంది. ఇంకా నాకు కూడా అండి, నిజంగా చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని కలవడం. థ్యాంక్ యూ. ఓకే. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? ఓకే, నా మనం పేరు ఫస్ట్ మణి. మాట్లాడదాం. నా పేరు మణి అండి. మణి గారు, మీరేం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఇద్దరు ఎక్కడ నుంచి సిస్టర్స్ వచ్చారు? అండి, మియాపూర్. ఓన్ సిస్టర్సా? లేదు, కజిన్ సిస్టర్. కజిన్ సిస్టర్సా? ఓకే ఓకే. మియాపూర్ నుంచి ఒకే దగ్గర ఉంటారా? పక్క పక్కన కొంచెం గ్యాప్ ఉంటది. కొంచెం గ్యాప్, ఒకే ఏరియాలో. ఓకే. వావ్, చుట్టాలందరూ ఒకే ఏరియాలో ఉంటే ఎంత బాగుంటుంది కదా. ఓకే, ఫస్ట్ ఎవరు వంట చేస్తారు? నేనే. మీరేనా? ఏం చేస్తారు? పనస పట్టు ఆవకూర. పనస పొట్టు ఆవకూర చాలా ట్రెడిషనల్ వంట. ట్రెడిషనల్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఈ మధ్య కాలంలో చాలా మంది చేసుకోవడం కూడా పనస పట్టు మానేశారు. దొరకడమే చాలా కష్టం. Yes, చాలా కష్టంగా ఉంది. ఈ కానీ ప్రోగ్రామ్ గురించి ఊరు నుంచి తెప్పించా. అవునా? థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చాలా మంది తెలియని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా నిజంగా మన ట్రెడిషనల్ వంటకం చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా మంచిది కూడా. సో ప్రతి ఒక్కరు కూడా మీరు తెచ్చుకొని వండుకోండి. మరి ముందుగా పనసపొట్టు ఆవకూరకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పనసపొట్టు ఆవకూరకు కావాల్సిన పదార్థాలు: ఉడికించిన పనసపొట్టు 1 కప్పు, వేరుశెనగ పలుకులు కొద్దిగా, ఆవాలు 1/2 టీ స్పూను, చింతపండు రసం తగినంత, ఉప్పు తగినంత, పోపు దినుసులు 1 టీ స్పూను, ఎండుమిరపకాయలు 2, ఇంగువ కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 4, జీడిపప్పు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, పసుపు చిటికెడు, నూనె 4 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చేశారుగా. ఓకే, మణి గారు స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలి? స్టవ్ వెలిగించాలి. ఓకే, ఇప్పుడు ముందుగా కొంచెం ఆయిల్ వేద్దాం. ఓకే, సో చక్కగా పాత వంటకాన్ని, మన ట్రెడిషనల్ వంటకాన్ని మళ్ళీ పరిచయం చేయడానికి తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అటువైపు కూడా స్టవ్ వెలిగించి, నాకేమో గట్టిగా చెప్తేనే వినిపిస్తుంది. అటువైపు స్టవ్ కూడా వెలిగించి ఇటువైపు స్టవ్ కూడా ఆన్ చేయాలా? పల్లీలు వేద్దాం. ఓకే, సో ఇటువైపు ఇంకో ప్యాన్ పెట్టేసి పల్లీలు, జీడిపప్పు, వేరుశెనగ పలుకులు, జీడిపప్పు ఇవి వేయించాలా? ఇవన్నీ వేసుకున్నా మనకి టేస్టే కదా. అయితే వేసేయండి. అవి కొంచెం వేయించాలి. ఓకే, ఇందులో తాలింపు దినుసులు వేసుకోవాలి. ఓకే, ఏం వేస్తున్నారు? ఎండుమిర్చి వేస్తాం. ఎండుమిరపకాయలు. ఓకే, కరివేపాకు. అవునా? ఓకే, వేయండి. పచ్చిమిరపకాయలు. ఓకే, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు. తర్వాత మనం పనసపట్టు ఉడకపెట్టింది వేయాలండి. పనస పొట్టు ఉడకపెట్టాము, ఇది ఉడికించారు. ఏమేసి ఉడికించారు? లైట్ పసుపు వేసామంటే. ఉత్త పసుపు, ఉప్పు లాంటిది ఏం లేదు. పనస పొట్టు కూరలోనే ఉడికించి ఇప్పుడు అది వేస్తాం. వేస్తాం. ఓకే, ఇవి వేయిపోయినాయా? కొంచెం స్టవ్ కట్టండి. ఓకే,
వేయిపోయాయి. ఇందులో మనం చింతపండు రసం వేసుకోవాలి. ఓకే. ఆ మాత్రం చింతపండు రసం సరిపోతుందా? సరిపోతుంది. ఓకే. పంచపట్టు చాలా మంది ఇష్టపడతారు కదా, చాలా ఇష్టపడతారు. అండ్ దొరకడం కూడా మీరు అన్నట్టే చాలా కష్టం కదా. అసలు దొరకడమే చాలా కష్టం. అవును. సీజన్ అనేది ఒకటి ఉంటుంది, దీనికి ఆ సీజన్లోనే దొరుకుతుంది. సో ఇది ఈ సీజన్లోనే దొరుకుతుందా? ఈ సీజన్ అని కాదు, ఏదో ఉంటుంది మనకు, నాకు అంత ఐడియా లేదు కానీ అప్పుడే దొరుకుతుంది. పర్లేదు, అన్నయ్య గారు చెప్తారు. తర్వాత సాల్ట్. ఓకే. ఇంకా లైట్గా చిటికెడు పసుపు. మీరు గట్టిగా చెప్పాలి ఏం చెప్పినా. చిటికెడు పసుపు వేయాలి లైట్గా. ఓకే. బాగా కలపాలి. అది కొంచెంసేపు మూత పెట్టాలి. కొంచెం మూత పెట్టారా? సో ఆల్రెడీ మీరు ఉడికించింది కాబట్టి మిగతా ఫ్లేవర్స్ అన్ని కూడా ఈ పొట్టుకి పడితే అయిపోతుంది అంతేనా? లాస్ట్ ని మనం ఆవ కలుపుకోవాలన్నమాట. ఆవ అంటే ఎండుమిరపకాయలు, ఆవాలు, ఇంగువ మిక్సీ చేయాలి మామూలుగా, అవి వేయించకుండా. ఓకే, ఇదేనా అది? ఇదే. ఏమేం కలిపి? ఆవాలు, ఎండుమిరపకాయలు, ఇంగువ. ఆవాలు, ఎండుమిరపకాయలు, ఇంగువ మూడు మిక్సీ చేసి కొంచెం ఆయిల్ వేసి నానబెట్టాలి. ఎంతసేపు నానబెట్టాలి? ఒక 5 మినిట్స్. ఒక 5 మినిట్స్ మనకి కూర ప్రిపేర్ అయ్యే లోపల. ఓకే. లాస్ట్ ని కలపాలన్నమాట. ఇది ముందు వేడి మీద వేసేస్తే చేదు వచ్చేస్తుంది మనకి. ఓకే. ఎండుమిరపకాయలు, ఆవాలు, కొంచెం ఇంగువ, ఇవి చక్కగా గ్రైండ్ చేసేసి కొద్దిగా నూనె వేసి పెట్టారు. వండుకునే 5 నిమిషాల ముందు కొద్దిగా ఆయిల్ వేసి నానబెట్టాలి అంతేనా? వేడి మీద వేసేస్తే మనకి చేదు వస్తుంది. ఓకే. సో ఇలా నానబెట్టినట్టయితే టేస్ట్ వస్తుంది. నాని బాగా ఇంగువ అది స్మెల్ వచ్చి బాగుంటుంది. ఓకే, చూద్దామా అయిందని? ఓకే, ఎస్ సరిపోతుంది. వేసేద్దామా బౌల్లో? ఇది ఎప్పుడు కలపాలి? కలుపుతాను. స్టవ్ బంద్ చేశారా? స్టవ్ ఆఫ్ చేసేయాలా? అయిపోయిందా దీని పని? ఓ, కూర బౌల్లోకి తీసిన తర్వాత కలుపుతారు. కూర బౌల్లోకి తీసిన తర్వాత అప్పుడు అది కలుపుతారా? ఓ, సో ఇప్పుడు స్టవ్ మీద స్టవ్ కొంచెం వేడిగా ఉంది కదా? లేదు, వేదక్కలేదు, అది పచ్చిగానే ఉందన్నమాట. ఓకే. ఆల్రెడీ నాని ఉంది కదా, అంతే. ఓకే. సో ఆవాలు అనేది పచ్చిగా ఉంటేనే మనకు బాగుంటుంది అంటారు ఫ్లేవర్. పల్లీలును జీడిపప్పులు కలిపి వేయించాం కదా, అది కూడా కూరలో కలపాలి. ఇప్పుడు వేసేయాలా? వేసేయాలి. ఓకే. సో ఇందులోనే వేసి కలిపేయచ్చు కదా? కలిపాలి. నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. సో ఇందులో కారంగా ఏం వేయట్లేదు, పచ్చిమిరపకాయలు అండ్ ఎండుమిరపకాయలు. ఇదే కారంగా ఉంటుంది, ఈ కారమే ఇంకా. ఓకే, ఈ మాత్రం సరిపోతుంది, కారంగా ఉంటుంది. అంటే మళ్ళీ ఎక్కువ కారం అయిందంటే పిల్లలు తిన్నారు కదా. సో పంచపట్టు దొరికినప్పుడు ఇలా కనుక చేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు బాగుందని? అయ్యో తప్పకుండా, చాలా ఇష్టం అండ్ చాలా తక్కువగా చేస్తూ ఉంటారు చాలా మంది కూడా. సో రెగ్యులర్ గా చేసుకుంటే బాగుంటుంది, చాలా బాగుంటుంది. మనకి దొరికితే రోజు చేసుకోవచ్చు. నార్మల్ గా ఇంకోటి, ఇది పనసపట్టు దొరికినప్పుడు ఇలానే చేస్తారా కూరలే? పనసపట్టు అంటే ఆవు పెట్టే చేస్తాము, అదే బాగుంటుంది. అదే బాగుంటుంది, ఇంకా దాని మించింది ఇంకేంది లేదు. ఓకే, ఓకేనా? కలుపుకుంటారా? ఓకే, ఇప్పుడు అందులో తీసేయండి. అక్కడ గరిటెలు తీసుకోండి. సో చాలా ఫాస్ట్ గా అయిపోయిందండి. సో మనం ఈ పనస పొట్టు అనేది ఒకటి పసుపేసి ఉడికించుకుంటే మనకి కూర గమ్మున అయిపోతుంది అన్నమాట. ఓకే, అంటే నార్మల్ గా పనస పొట్టు ఇలా వేస్తే మనకి తొందరగా ఉడకదా? అవ్వదు, ఉడకదు. ఓకే, అందుకని చెప్పేసి ఉడికించాలి, ఉడికించి వాష్ చేయాలన్నమాట ముందు. ఓకే, వాటర్ లేకుండా వాష్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేయాలి? గార్నిష్, కొత్తిమీర గార్నిష్. ఓకే, సో ఫైనల్ గా పైనుంచి కొంచెం కొత్తిమీర లైట్ గా. ఓకే, ఓ చక్కగా ఇక్కడ క్యారెట్ అండ్ కాజుతో డెకరేట్ చేశారు ప్లేట్. పనసపట్టు ఆవు పెట్టిన కూర రెడీ. పనసపట్టు ఆవకూర రెడీ. సో వేడివేడిగా పనసపట్టు ఆవకూర రెడీ అయిపోయిందండి. తీసి చూసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం.
పనస పొట్టు ఆవకూర తయారు చేయు విధానం. ముందుగా వేరుశనగ పలుకులు, జీడిపప్పు వేయించుకోవాలి. ఆవాలు, ఎండుమిరపకాయలు, ఇంగువ కలిపి మిక్సీ పట్టి నూనె వేసి పేస్ట్ లా కలిపి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన పనస పొట్టు, చింతపండు రసం, ఉప్పు, పసుపు వేసి వేగనివ్వాలి. ఆపై స్టవ్ ఆపి వేయించిన వేరుశనగ పలుకులు, వేయించిన జీడిపప్పు, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పనస పొట్టు ఆవకూర రెడీ. మీకోసం మరో చిట్కా. మీకోసం ఒక మంచి బ్యూటీ టిప్. ముఖం పైన మొటిమలు ఉన్నవారు పెరుగు, శనగపిండి కలిపి ముఖానికి పట్టించి ఒక అరగంట తర్వాత స్నానం చేసేస్తే మొటిమలు క్రమంగా తగ్గిపోతాయి. ఓకే లక్ష్మి గారు, ఇప్పుడు మీ టర్న్. మీరే వంట చేస్తున్నారు? కంద వడలు చేస్తున్నా. కందతో వడలా? వావ్. మరి ఆలస్యం చేయకుండా కంద వడలకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కంద వడలకు కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన కంద ముక్కలు 1 కప్పు, బియ్యం 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం చిన్న ముక్క, వెల్లుల్లి రెబ్బలు 3, పచ్చిమిరపకాయలు 4, జీలకర్ర 1/2 టీ స్పూను, వేయించిన వేరుశనగ పలుకుల పొడి 1 టీ స్పూను, ఎండుమిరపకాయలు 2, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా. స్టార్ట్ చేద్దాం లక్ష్మి గారు. చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ నానబెట్టాను కంద డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ పెట్టుకుందాం. ఓకే. వేడి అవుతుంటే మనం చేసేసుకోవచ్చు. ఓకే. మిక్సీ తీసుకుని ఫస్ట్ ఓకే, జార్ తీసుకొని జార్ తీసుకుని కొంచెం కంద వేయాలి. ఒక కప్పు కంద నానబెట్టి తీసుకొచ్చి ఎంతసేపు నానబెట్టారండి? ఒక 2 అవర్స్ నానబెట్టాలి. 2 గంటలు నానబెట్టాలా? నానబెట్టాలి. ఓకే. లేకపోతే చేదు వస్తుంది, ఓకే. దురద బాగా ఉంటుంది కంద. అమ్మో, అందుకని 2 అవర్స్ నానబెట్టాలి. డేంజరస్ కంద అయితే. అదే కదా. ఇప్పుడు కంద వేసుకున్నాం కదా, నానబెట్టిన బియ్యం కూడా కొంచెం వేసుకోవాలి. ఓకే, చాలు. కొంచెం క్రిస్పీగా రావడానికి వేస్తున్నారా బియ్యం? అది కొంచెం బాగుంటుంది అన్నమాట. తర్వాత 2 ఎండుమిరపకాయలు వేసుకుంటాం, చిన్న అల్లం ముక్క వేసుకుంటాం. ఓకే. తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుంటాం. ఓకే. తర్వాత వెల్లుల్లి రెబ్బలు 2 వేసుకోవచ్చు స్మెల్ గురించి. ఓకే. ఇదేంటి? ఇది పల్లి పొడి మాట, వేయించి తీసుకొచ్చింది. ఓకే. పల్లి పొడి కొంచెం. ఇది కూడానా? ఓకే. స్మెల్ బాగుంటుంది అన్నమాట. ఉప్పు కొంచెం వేసుకోవాలి. ఓకే. కొంచెం సరిపడక్క. ఇదైతే ఇది గ్రైండ్ చేసుకుందాం. ఓకే, అక్కడ గ్రైండర్ ఉంది, మీరు గ్రైండ్ చేయండి. అయిపోయిందండి? అయిపోయింది. ఇలా చేసుకోవాలి. ఓకే. ఇట్లా మెత్తగా వావ్, ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక స్పూన్ తీసుకుని ఇందులో వేసేయాలా? వేసి ఓకే, చాలా మెత్తగా అయిపోయిందండి. నానబెట్టి ఉంచుతాం కదా, తొందరగా నలిగి. సో ఇప్పుడు దీంట్లో కొంచెం ఉల్లిపాయలు ఓకే ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. కొంచెం పచ్చి ఉల్లిపాయలు ఓకే. తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకుందాం, కొంచెం కొద్దిగా కొత్తిమీర ఓకే, కొంచెం కరివేపాకు. సో ఇవన్నీ ఎలాగో నూనెలో వేయిపోతాయి, పచ్చి వేసేసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు ఇలా కొంచెం కలుపుకోవాలి. ఓకే, ఇదంతా బాగా కలుపుకోవాలి. ఎందుకంటే స్పూన్తో కలుపుకోవచ్చు కానీ అక్కడక్కడ కలవవు, మళ్ళీ మనకు వేగడం అయితే బాగా ఉల్లిపాయలు కూడా నలగడం ఇవన్నీ కూడా కొంచెం ఇలా బాగా వస్తాయి. ఓకే. ఇప్పుడు ఇవన్నీ కలుపుకున్నాం కదా, ఇందాక పల్లి పొడి కూడా కొంచెం వేసాం కదా. అవును. ఇప్పుడు కొంచెం ఎక్కువ వేసుకుందాం. ఓకే. ఎంత వేసుకున్నా పర్వాలేదు, రుచి బాగుంటుంది. పల్లీలే కదా, వేరుశనగ పలుకులు కదా. పల్లీలు అవన్నీ వేసుకుని కొంచెం ఆయిల్ వేడైందా లేదు చూసుకోవాలి. బాగా వేడైపోయిందండి. బాగా వేడిపోతే కొంచెం వేళ్ళు పెట్టినా అలా ఫింగర్ టిప్స్ లో వచ్చేస్తాయి. కొద్ది మళ్ళీ అలా అయిపోతే కష్టం. అప్పుడు ఇలా తీసుకోవాలి, కొంచెం స్లో చేసి సిమ్లో వేయించుకోవాలి. సో బటర్ పేపర్ మీద వడల్లో ఒత్తుకోవాలా? ఇలా చేయాలి. నార్మల్ గా చేతికి ఇలా ఆయిల్ టచ్ చేసి అలా చేస్తూ ఉంటారు కదా. చేస్తుంటారు కదా, దీనికి అవసరం లేదు. అవసరం లేదా? ఆయిల్ కానీ వాటర్ కానీ ఏం అవసరం లేదు, ఎందుకంటే కంద బియ్యం వేస్తాం కదా, దీంతోనే కొంచెం స్టిక్కీగా ఉంటుందంటారా? ఓకే. ఇవాణి చెప్పండి. పాప వాళ్ళు ఒకసారి హాయ్ చెప్పు. మీ పాప పేరు? లిఖిత భవ్యశ్రీ. లిఖిత భవ్యశ్రీ. హాయ్. మా వాళ్ళకి చెప్పవా? మీ పిల్లలు?
పిల్లలు రాజేంద్ర శశాంక్. ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలా? రాజేంద్ర శశాంక్ మీ ఇద్దరికి కూడా హాయ్. మా వాళ్ళందరూ టీవీ చూస్తున్న వాళ్ళందరికి కూడా హాయ్ అని చెప్పు. ఓకే, టీవీ చూస్తున్న వాళ్ళందరికీ హాయ్. మా హాయ్, పాపని హాయ్. శ్రీవాణి అక్కతోటే నువ్వు వంట చేయండి. అయ్యో నువ్వే వచ్చు. శ్రీవాణి అవునా? స్లో చేయవా? సో నేను లక్కీ అనమాట అయితే. మా అదృష్టం అది. సిమ్ లోనే ఉంది. ఇది చేస్తుంటాడు. గుర్తు జోక్ వచ్చింది చెప్పనా? చెప్పండి. ఒక బస్ స్టాప్ లో ఒక అతను ఉంటాడు. అతనేమో గారెలు అమ్ముకుంటూ ఉంటాడు. గార్లు అమ్ముకుంటూ ఉంటాడా? ఓకే. పాసింజర్ అంటాడు, బాబు గారెలు వేడిగా ఉన్నాయా అంటాడు. చాలా వేడిగా ఉన్నాయి సార్ అంటే, కొంచెం ఎర్రగా వేగనివా, ఇది కొంచెం ఎర్రగా, కొంచెం light గా. మాడిపోతున్నాను తీసా మీకోసం. సారీ. ఎర్రగా, కొంచెం స్లోగా. అయితే బాబు గారెలు వేడిగా ఉన్నాయా అంటాడు. చాలా వేడిగా ఉన్నాయి సార్ అంటాడు. అయితే ఒక 2 రూపాయలు ఇయ్యి అంటాడు. తింటాడు. అబ్బా చాలా వేడిగా ఉన్నది ఒకటి అంటాడు. ఎప్పుడు చేసినవి అయ్యా, ఇవాళ చేసావా ఏంటి అని అడుగుతాడు. లేదు సార్ ఎండ మండిపోతుంది కదా అందుకు బాగా మాడి వేడిగా ఉన్నాయి అంటాడు. అలాగా ఇవి 3 రోజుల క్రితం చేసినవండి అంటాడు. ఎందుకంటే ఇప్పుడు ఇది అదే చేశాను అనుకోకు, జోక్ గుర్తొచ్చింది. ఇది అలా చేరి ఇప్పుడు మా ముందే వేస్తున్నారు కదా. ఎక్స్పెరిమెంట్ కానీ బాగుంది. అందువల్ల ఇవన్నీ నువ్వు చేస్తావా వంటలు వెరైటీలు? అయ్యయ్యో, నేను అభిరుచికి వచ్చి చాలా నేర్చుకున్నానండి. నేర్చుకునే చాలా మట్టుకు కూడా ఇంటికి వెళ్ళి ట్రై చేస్తూ ఉంటాను. మా అత్తమ్మకి చెప్తూ ఉంటాను, మా అత్తమ్మ ట్రై చేస్తూ ఉంటారు. బాగుంటాయి, చాలా బాగుంటాయి. ఐటమ్స్ చేస్తారు. ఎక్కడ వినలేదు అలాంటివి చేస్తారు. అవును. సో కొత్త కొత్త కాంబినేషన్స్ అండ్ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ హెల్త్ పరంగా కూడా చాలా మంచివి. ఓకే, వేసేయండి. అయిపోయాయా? అయిపోయాయి. ఓకే, గ్రీన్ టీ ఇందులో వేసేయాలా మొత్తం? గార్నిష్ పెట్టాను కదా. ఓకే, ఇవన్నీ ఇక్కడ పెట్టుకుంటాను. క్యారెట్ ఉల్లిపాయలతో గార్నిష్ చేశారు. ఓకే, ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, కొంచెం నిమ్మకాయ కూడా పెట్టుకుందాం. ఓకే, కావాలంటే నచ్చిన వాళ్ళు నిమ్మకాయ పెట్టుకొని తినొచ్చు, లేకపోతే పక్కన అలా షో లాగా ఉంచేయచ్చు. నెక్స్ట్ చట్నీ కూడా చేసా, పల్లీ చట్నీ బాగుంటుంది. వావ్, ఇక్కడ ఎక్కడ వేస్తారు? కొంచెం ఎక్కడ వేస్తారు? క్యారెట్ అలా ఉంచేయండి, అంతే పర్లేదు. దానికి సాస్ కూడా వేసుకుని చేయొచ్చు. ఓకే, కావాలంటే పల్లె చట్నీ లేకపోతే సాస్ టమాటా తినొచ్చు. సో మీ వడలు రెడీయా? రెడీ. వేడి వేడిగా కంద వడలు రెడీ అయిపోయాయి. టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం మరోసారి చూద్దాం. కంద వడలు తయారు చేయు విధానం. ముందుగా బియ్యం నానబెట్టి ఉంచాలి. మిక్సీ జార్లో నానబెట్టిన కంద ముక్కలు, నానబెట్టిన బియ్యం, ఎండుమిరపకాయలు, అల్లం, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, వేయించిన వేరుశనగ పలుకుల పొడి, ఉప్పు వేసి మిక్సీ పట్టి పేస్ట్లా చేసుకోవాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో వడల్లా వత్తి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, కంద వడలు రెడీ. తయారీ విధానం చూసారుగా. ఓకే, రాజు గారు వచ్చేసారు. రాజు గారు వీళ్ళిద్దరు సిస్టర్స్ అండి, కజిన్ సిస్టర్స్, మణి గారు అండ్ అలాగే లక్ష్మి గారు. ఒకరేమో మణి గారు ట్రెడిషనల్ ఫుడ్ చేశారండి, పనస పొట్టు ఆవకూర. మరి టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. ఓకే అండి, మీరు కూడా మనం కూడా టేస్ట్ చేద్దాం. తీసుకోండి, తినండి. పుల్లగా, కారంగా, ఆవపొడి టేస్ట్ తెలుస్తూ చాలా బాగుంది. బాగుంది, చాలా బాగుంది, టేస్టీగా. అండ్ నెక్స్ట్ లక్ష్మి గారు చేసిన కంద వడలు. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. మీరు కూడా టేస్ట్ చేయండి. ఓకే, వావ్, ఇది కూడా బాగుంది. వావ్, రెండు కూడా డిఫరెంట్ టేస్ట్లు, చాలా టేస్టీగా ఉన్నాయి, బాగున్నాయి. సో రాజు గారు, రెండిట్లో ఏది బెస్ట్ డిష్ అని మీరే చెప్పాలి. ఓకే అండి, సో అంటే కందతో వడలు బాగా అటెంప్ట్ చేశారు. దాంట్లో కొంచెం మీరు ఉప్పు వేస్తుంటే బాగుంటుంది. అంటే ఏ వంటకైనా, అంటే మన ఎస్పెషల్లీ మన ఇండియన్ దాంట్లో భారతీయ వంటకాల్లో ఉప్పుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది కదా. సో అది లేనిది మనం ఎంత కమ్మగా చేసి ఎన్ని మసాలాలు వేసినా దాని ముందు తక్కువే. సో ఆ ఉప్పు ఒక్కటే చాలా తక్కువ ఉంది, కొంచెం కాదు కొంచెం ఎక్కువగా తక్కువ ఉంది. మీరు చేసిన పనసపొట్టు
చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. ఎందుకంటే అది ఎప్పటి నుంచో మామూలు కాడ నుంచి చేస్తూ వస్తున్నారు. అవును. సో ఇప్పటికీ చేసిన దాని ప్లేస్ దానికే. ఎస్, సూపర్. సో ఈరోజు బెస్ట్ డిష్ పనసపొట్టు ఆవకూర. కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ అండి మణి గారు, సూపర్. నిజంగా చాలా టేస్టీగా ఉంది, అన్ని కూడా కరెక్ట్ గా సరిపోయాయి. సో మర్చిపోయిన వాళ్ళకి మళ్ళీ గుర్తు చేశారు మీరు. సో మీకు ఈటీవీ అభిరుచి వారి తరఫు నుండి ఈ బ్యూటిఫుల్ శారీ. థ్యాంక్ యూ వెరీ మచ్. కంగ్రాచులేషన్స్. ఓకే లక్ష్మి గారు, నిజంగా మీ వంట కూడా చాలా బాగుంది, మీకే తెలిసి ఉంటుంది. ఎంత ఏమంటారు, డీప్ ఫ్రైస్ వడలు కానీ ఎవరికి ఇష్టం ఉండదు, అలా తీసుకొని టేస్ట్ చేసే వరకు ఉప్పు మాత్రం లేదు అందులో, కానీ టేస్ట్ బాగానే ఉంది. సో లక్ష్మి గారు, మీరు కూడా మంచి వంటకం చేసి చూపించారండి. మరి మీకోసం సిఎంఆర్ విశాఖపట్నం తరఫు నుండి గిఫ్ట్. థ్యాంక్స్. ఓకే, మరి మీరు కూడా ఊరించే వంటలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు మీరు చిన్నవ టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఊరించే వంటలు చూసారుగా, ఇప్పుడు మీకోసం చిన్న చిట్కా. మీకోసం MTR మసాలా వారి చిట్కా. నిమ్మకాయ నుండి రసం పిండిన తర్వాత ఈ రసం చేదెక్కకుండా ఉండాలంటే అందులో కొద్దిగా ఉప్పు వేస్తే సరిపోతుంది. ఈరోజు వంటలన్నీ చాలా బాగున్నాయి కదండి. మరి గుడ్ ఫుడ్ మినహా మిగతా వంటకాల పోషక విలువలేంటో డాక్టర్ అరుణ గారు చెప్తారు, విందాం. ఈరోజు వంటలు పిండి వంటలు చూసిన ఆలు స్ప్రౌట్స్ మసాలాలోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. స్ప్రౌట్స్ చాలా చాలా మంచివి. ఎవరికి ఎక్కువ ఉపయోగం అంటే అందరికీ ఉపయోగమేనండి, కానీ స్పెసిఫిక్గా ఎవరికి చాలా యూస్ఫుల్గా ఉంటుందంటే చిన్నపిల్లలు, అంటే 10 years లోపు పిల్లలకి, అదేవిధంగా ఏజ్ అయిన వాళ్ళకి బాగా ఉపయోగం. ఇప్పుడు మీరు ఒక 50-55 years ఉన్న వాళ్ళని, జనరల్గా ఉన్న వాళ్ళని కంప్లైంట్స్ అడుగుతూ ఉంటే కాళ్ళు బాగా లాగేస్తున్నాయి, నరాలు వీక్గా అనిపిస్తున్నాయి అంటే ఇలాంటి కంప్లైంట్స్ మనం తరచూ వింటూ ఉంటాం. ఇది ఎందుకంటే విటమిన్ B తక్కువ అవ్వడమే కాకుండా విటమిన్ C కూడా వాళ్ళకు తక్కువ లభిస్తూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే వీళ్ళలో విటమిన్ D కూడా చాలా చాలా తక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఏం చేయాలి అంటే ఎంకరేజ్ చేయాలి. వాకింగ్తో పాటుగా ఇలాంటి స్ప్రౌట్స్ కూడా మన డయట్లో తీసుకోవడానికి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఈ మొలకెత్తిన గింజలు ఒక బెనిఫిట్ ఏంటంటే ఇందులో విటమిన్ C మనకు ఎక్కువగా ఉంటుంది. సో వారానికి 2-3 సార్లు కూడా నిర్భయంగా తీసుకోవచ్చు. మామూలుగా గింజ ధాన్యాల్లో ఎక్కువ గ్యాస్ ఫార్మింగ్ కెపాసిటీ ఉంటుందంటే ఇందులో కొంచెం మనకు తక్కువ ఉంటుంది. మొలకెత్తిచ్చేసరికి ఆ కెపాసిటీ అనేది మనకు తగ్గిపోతూ ఉంటుంది. సో డెఫినెట్గా ఇలాంటి కర్రీస్ అడ్వైస్ చాలా మంచివండి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మంచిది అని చెప్తూ ఉన్నాం కదా, వాళ్ళకి దంతాలంటే పళ్ళు కూడా సరిగా ఉండకపోవచ్చు. సో ఎలాగా అంటే మనం బాగా స్ప్రౌట్స్ ఒక బాగా కనిపిస్తూ అలా వచ్చేసాయి అనుకోండి మొలకెత్తినవి, తర్వాత దాన్ని మనం ఉడికించినప్పుడు అది కొంచెం ఈజీగానే ఉంటుంది తినడానికి. దాంతోపాటుగా చపాతీ లాంటివి ఇవ్వకుండా మనం రాగి దోశ కానీ గోధుమ దోశలు కానీ అలా కూడా ట్రై చేసి వాళ్ళకి ఇస్తే మెత్తగా కూడా ఉంటుంది. పిల్లలు కూడా వర్తిస్తుంది అనమాట. సేమ్ థింగ్, అంటే మరి 3 years లోపు పిల్లలకి చాలా బాగుంటుంది. ఇక నెక్స్ట్ ఉరించే వంటలు చూసిన కంద వడలు. కంద కానీ బంగాళదుంప కానీ డీప్ ఫ్రై చేయడం చాలా చాలా పెద్ద పొరపాటు. ఎందుకంటే వాటిల్లో ఉన్న చక్కటి పోషక విలువలన్నీ కూడా పాడైపోయి క్యాలరీస్ బాగా పెరిగిపోతూ ఉంటుంది. సాధారణంగానే మనకు దుంపకూరల్లో మిగిలిన కాయగూరల కంటే క్యాలరీస్ బాగా ఎక్కువగా ఉంటుంది. వాటిని మళ్ళీ మనం డీప్ ఫ్రై చేయడం మూలాన ఏమవుతుందంటే అనవసరంగా మళ్ళీ క్యాలరీస్ పెంచిన వాళ్ళమే అవుతూ ఉంటాము. ఇక నెక్స్ట్ మీరు పనసపొట్టు ఆవ కూర. పనసపొట్టుతో ఆవ, అది కూడా ఆవ పిండి వాటితో చేస్తున్నాం కదా, ఇంకా అది అల్టిమేట్ అండి. ఎందుకంటే ఎప్పుడు నేను చెప్తూ ఉంటా కదా, మనం మర్చిపోయిన రుచులన్నీ కూడా మనం గుర్తు చేసుకొని ట్రై చేస్తూ ఉండాలని. అలాంటి కొన్ని రుచులు ఈ ఆవ పిండిను ఈ హింగువ కాంబినేషన్. అదేంటంటే 2 యాడ్ అయ్యేసరికి చాలా చాలా బాగుంటుందండి. అండ్ ఒక సెపరేట్గా ఒక కమ్మటి రుచి కూడా ఇస్తుంది. చింతపండుతో పాటు ఇంకా ఒక విన్నింగ్ కాంబినేషన్లా ఉంటుందండి. చాలా చాలా బాగుంది. సో డెఫినెట్గా మీరు ఈ కూరని మర్చిపోకుండా ట్రై చేయాలి. పనస పొట్టు అనేది అంత టేస్టీగా ఉండే ఐటెం కాదు. దాన్ని మనం ఇలా డిఫరెంట్గా, అంటే ఆవగింజలు, ఆవపిండి కానీ ఇంగువ కానీ చింతపండుతో యాడ్ చేయడం మూలాన ఏమవుతుందంటే చక్కగా దానికి పట్టేసి రుచికరంగా కూడా ఉంటుంది. సో పనస పొట్టు ఆవకూర చాలా చాలా బాగుందండి. నోట్ చేసుకుని ట్రై చేయండి. యాక్చువల్లీ వాళ్ళ బెస్ట్ రెసిపీస్ ఆలు స్ప్రౌట్స్ మసాలా, అలాగే పనస పొట్టు ఆవకూర, ఇవి 2 కూడా ఎక్సలెంట్ అండి. సో కంపల్సరీగా నోట్ చేసుకుని ట్రై చేయండి.
మీరు ఇక్కడికి వచ్చి ఊరించే వంటలో పార్టిసిపేట్ చేయలేకపోతే లెటర్స్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ మీకు తెలిసిన వంటల్ని మాకు రాసి పంపించి మంచి మంచి గిఫ్ట్స్ గెలుచుకోండి. రాజు గారు, ఈరోజు మీరు చేసిన ఆలు స్ప్రౌట్స్ మసాలా అండ్ అలాగే దాల్ శాండ్విచ్ చాలా టేస్టీగా ఉందండి. అసలు దాల్ తో శాండ్విచ్ అనేది అసలు ఊహించాం, కానీ చాలా సూపర్ గా ఉంది, చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. డిఫరెంట్ వంటకాలను మీరు మాకు పరిచయం చేస్తున్నారు అండ్ టేస్టీగా కూడా. థ్యాంక్ యూ అండి. ఊరించే వంటలు కూడా బాగున్నాయి కదా? అవునండి. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడో టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. తిరిగి రేపటి ఎంటీఆర్ మసాలా అభిరుచిలో మరిన్ని నోరూరించే వంటలతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్తే.